హాయ్! ఈరోజు చాలామంది మా కన్సల్టేషన్స్‌లో వాళ్ళ యొక్క థర్డ్ మంత్ అండ్ ఫిఫ్త్ మంత్ రిపోర్ట్స్‌లో లో లయింగ్ ప్లెసెంటా అని చూసి చాలా టెన్షన్ పడుతూ మా దగ్గరికి వస్తుంటారు. అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఏమన్నా హై రిస్కా, కాంప్లికేషన్స్ వస్తాయా అని. సో వారి కోసం ఈరోజు మనం లో లయింగ్ ప్లెసెంటా అంటే ఏందో చూద్దాం. సో ప్లెసెంటా అంటే మాయా అని తెలుగులో అంటుంటారు వాడుక భాషలో. అది గర్భసంచి యూట్రస్ యొక్క లోయర్ పార్ట్‌లో ఉన్నప్పుడు, అలానే బేబీ కంటే కిందకి ఉన్నప్పుడు, అంటే ద్వారానికి ముందుగా ఉన్నప్పుడు దాన్ని లో లయింగ్ ప్లెసెంటా అంటారు. సో ఈ లో లయింగ్ ప్లెసెంటా అనేది థర్డ్ మంత్ కానీ ఫిఫ్త్ మంత్‌లో స్కాన్‌లో వచ్చినప్పుడు మనం దాని గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. అలానే దాన్ని ఫాలో అప్స్ చేసుకోవాలి. అంటే ఫాలో అప్ స్కాన్స్‌లో నైన్త్ మంత్ అరౌండ్ 32-34 వీక్స్ స్కాన్‌లో కూడా అలానే మాయ కిందకుంది, బేబీ హెడ్ కంటే కూడా మాయ కిందకుంది అని అప్పుడు మాత్రమే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని, దాని యొక్క డెలివరీ ప్లాన్డ్గా కొంచెం సీనియర్ కన్సల్టెంట్తో వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్స్లో చేసుకోవాలి, కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడం కోసం. సో ఇలా లో లయింగ్ ప్లెసెంటా అని థర్డ్ మంత్ ఆ ఫిఫ్త్ మంత్ స్కాన్లో చూసిన వాళ్ళు జస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే హెవీ వర్క్స్ చేయకూడదు, వెయిట్ లిఫ్టింగ్స్ కానీ, అలానే హార్డ్ స్టూల్స్ కానీ, లాంగ్ ట్రావెల్స్ అవాయిడ్ చేసుకోవాలి అండ్ సెక్షువల్గా యాక్టివ్గా ఉండకూడదు. సో ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్కి వెళ్తూ ఏం ఇబ్బంది లేకుండా మీ యొక్క ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసుకోవచ్చు అండ్ హెల్తీగా కూడా డెలివరీ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడన్నా మీకు ఈ డయాగ్నోస్ అయినప్పటి నుంచి మధ్యలో బ్లీడింగ్ కానీ కనిపిస్తే వెంటనే చెకప్కి మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. సో లో లయింగ్ ప్లెసెంటా అన్న వెంటనే టెన్షన్ పడకుండా రెగ్యులర్గా మీ యొక్క కన్సల్టేషన్స్కి వెళ్తూ అడ్వైజర్స్ని గట్టిగా ఫాలో అయ్యారు అంటే మీ యొక్క ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్స్.